హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఒకే వీడియోలో చూపించబోతున్నానండి. రెండే 2 కొలతలతోటి ఈ స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేయాలి, మంచి మంచి టిప్స్ యూజ్ చేసి, అంటే సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధమైన టిప్స్ ఉంటాయి, సీట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధమైన టిప్స్ ఉంటాయి. ఈ 2 తెలిస్తే సరిపోద్దండి. ఓకేనా? ఈ ప్యాంట్ వచ్చేసి ఎవరికైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోద్దనమాట. ఈ టిప్స్ మాత్రమే తెలుసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలో చూద్దామండి. మెజర్మెంట్స్ తోటి స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి డ్రెస్ క్లాత్. ఓకేనండి. ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్ అన్నమాట. మన ఛానెల్‌లోనే నేనే కట్ చేసి స్టిచ్ చేశానండి. దీని కటింగ్, స్టిచ్చింగ్ వీడియోలు కావాలని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. దీంతో వచ్చిన ప్యాంట్ అన్నమాట. ఈ బాటమ్ వచ్చేసి మనకి వీళ్ళు స్ట్రెయిట్ కట్ ప్యాంట్ లాగా కట్ చేయమన్నారన్నమాట. ఓకేనండి. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి. మీకు మార్కింగ్ కనపడడం కోసం నేను రాంగ్ సైడ్ వైపు మార్కింగ్ చేసేసి కట్ చేస్తానన్నమాట. ఓకేనా. క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపున ఉంది. ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయండి. ఓకేనా. ఇక్కడ చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం. ఓకేనా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఓపెన్స్ అంటేను కోరా పార్ట్ ఇటువైపు ఉండాలి, కింద వైపున కోరా పార్ట్ ఉండకూడదండి. ఇది ఒకటే గుర్తుపెట్టేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోదామండి. ఓకేనా. ఇంక 2 కొలతలు ఉంటే సరిపోతుందండి. ఏంటంటే హిప్ లూజ్ అండి. ఫస్ట్ వచ్చేసి హిప్ లూజ్ 40, పొడవు వచ్చేసి 41 అనమాట. ఓకేనా. పొడవు వచ్చేసి 41, ప్యాంట్ పొడవు, హిప్ లూజ్ వచ్చేసి 40. హిప్ లూజ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చండి. హిప్ లూజ్ అంటే మనం ఈ ప్యాంట్ ని ఎక్కడ కట్టుకుంటున్నామో ఆ కొలత. ఓకేనండి. నడుము కొలత వేరు, హిప్ కొలత వేరు, సీట్ కొలత వేరండి. ఇవన్నీ ఏంటనేది మీరు తెలుసుకోండి. అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని చెప్తున్నాను. మనకి ప్యాంట్ ఎక్కడ కట్టుకుంటామో ఆ కొలత అనమాట హిప్ లూజ్. ఓకేనా. 40 ఇంచెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఏ విధంగా మార్క్ చేస్తాను అనేది ఇక్కడ చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కింద కాలి పట్టికిను ఇంకా నడుము పట్టికి క్లాత్ వచ్చేసి సైడ్ కట్ చేస్తానండి. ఓకేనా. సైడ్ క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ వచ్చేసి నేను కాలి పట్టికి నడుము పట్టికి కట్ చేస్తాను అనమాట. అది ఏంటనేది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ వచ్చేసి పొడవు యాజ్ టీజ్ గా మార్క్ చేసేస్తున్నా. 41 ఇంచెస్. ఓకేనా. అదే 41 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా. ఓకేనండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కూడాను ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి. ఇంక ఇప్పుడు ఎంతండి? హిప్ లూజ్ ఎంత? 40 అనమాట. అందులో 4వ భాగం ఎంత? 10 ఇంచీలండి. ఓకేనా. ఇక్కడ చూడండి. 4వ భాగం అంటే ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ 2 పార్ట్‌లు వస్తాయి, బ్యాక్ 2 పార్ట్స్ కదా, అందుకనేసి 4 భాగాలుగా నేను హిప్ లూజ్‌ని మార్క్ చేశాననమాట. హిప్ లూజ్ 4వ భాగం తీసుకుంటున్నాను 10 ఇంచులు. ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి 10 ఇంచులు మార్క్ చేసేసాను. ఓకేనా. దీనికొచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసేయండి. అంటే ఈ నడుముకొచ్చేసి ఫుల్ రౌండ్ ఎలాస్టిక్ వేస్తున్నానండి. ఫుల్ రౌండ్ ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడొచ్చేసి ఒక 2.5 ఇంచులు లూజ్ పెట్టేసాననమాట. ఓకేనండి. ఇప్పుడు ఎంతొచ్చిందండి టోటలు? 12.5. అదే 12.5 ఇక్కడ ఈ విధంగా మార్క్ చేస్తున్నా. మార్క్ చేసేసుకొని ఈ రెండిటికి కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు చూడండి. అదే 12.5 ఇక్కడ కిస్తా డౌన్‌కి మార్క్ చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ చూడండి. ఇక్కడ హిప్ లూజ్ 4వ భాగము ప్లస్ ఒక 2.5 యాడ్ చేసాం కదా, టోటల్ అంతా 12.5. అదే కింద డౌన్ మార్క్ చేస్తే సరిపోద్దండి ఎవరికైనా గూడాను. చాలా సింపుల్ అనమాట ఈ ప్యాంట్ కటింగ్, స్టిచ్చింగ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతది. ఇక్కడ చూడండి. ఈ విధంగా మార్క్ చేస్తున్నా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే ఒక పాయింట్ అండి. ఇక్కడ ఎవరెవరికి 2.5 యాడ్ చేయాలి. ఓకేనా. ఇంకా సీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎంత ఎక్స్‌ట్రా పెట్టాలనేది బ్యాక్ పార్ట్‌లో చెప్తానండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని మెయిన్ టిప్స్ ఉంటాయి. అవి ఫాలో అయితే సరిపోద్ది. ఎవరికైనా సెట్ అయిపోద్దండి. ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులు మార్క్ చేద్దాం. ఇప్పుడు ఎంతొచ్చింది? 14.5. అందులో సగానికి ఈ విధంగా టేప్‌ని ఫోల్డ్ చేయండి. ఓకేనా. టేప్‌ని ఫోల్డ్ చేసేసి ఒక మార్కింగ్ పెట్టేయండి. ఇప్పుడు ఎంతండి? ఇక్కడి నుంచి ఎంతొచ్చింది? 7.5. ఇక్కడ చూడండి. కింద వైపునొచ్చేసి 7.5కి మార్క్ చేస్తున్నా. 7.5కి ఈ విధంగా మార్క్ చేసేసానా? ఇంకిక్కడ చూడండి. ఇంక ఇటువైపునొచ్చేసి ఒక 3.5కి మార్క్ చేస్తున్నాను. ఇంక ఇటువైపున కూడాను ఒక 3.5కి మార్క్ చేస్తున్నాను. ఏంటండి ఈ కాలి దగ్గర 3.5 లేకపోతే ఎంతైనా మార్క్ చేసుకోవచ్చా మన ఇష్ట ప్రకారం అంటేను, ఇక్కడ కింద కాలి భాగం చివరన మీకు సన్నగా కావాలంటే 3 ఇంచెస్ పెట్టండి. ఇటు 3 ఇంచెస్, ఇటు 3 ఇంచెస్ పెట్టండి. లేదండి మాకు కొంచెం లూజ్‌గా కావాలంటే 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చనమాట. నేనొచ్చేసి ఇక్కడ 3.5కి మార్క్ చేశానండి. ఇటువైపున 3.5, ఇటువైపున 3.5కి మార్క్ చేశాను. ఓకేనా. ఇక్కడ ఎంతొచ్చిందో మొత్తం ఇక్కడ 2 ఇంచెస్ యాడ్ చేశాం గదా, అక్కడి నుంచి ఇక్కడికి టేపు ఫోల్డ్ చేసేసాను.
టేప్ ఫోల్డ్ చేసేస్తే ఇక్కడికి నాకు సగానికి మార్క్ చేసుకున్నాను. ఇందులో ఒక భాగాన్ని కొలవాలనమాట. కొలిస్తే ఎంతొచ్చింది? 7.5 వచ్చింది. అదే 7.5 ఇక్కడి నుంచి మార్క్ చేసేసాను. మార్క్ చేసేసి ఈ మిడిల్ నుంచి ఇటు 3.5, ఇటు 3.5కి మార్క్ చేసేసుకున్నాననమాట. ఓకేనా? ఇదొచ్చేసి కింద కాలు వెడల్పు అనమాట. ఓకేనండి? ఇంకొచ్చేసి మన దగ్గర వచ్చేసి ఈ స్కేల్ ఉండాలి. ఓకేనా? ఈ స్కేల్ ఉండాలండి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఇంకిక్కడ ఉంది గదా! ఈ మార్కింగ్. ఇక్కడి నుంచి ఇక్కడ మార్క్ చేసుకున్నాం గదా! ఈ మార్కింగ్‌కి ఈ స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని లెంత్ సరిపోదు కాబట్టి ఈ విధంగా. ఓకేనండి? స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇట్లా మార్క్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి ఇది. మార్క్ చేసేసుకున్నాం గదా! సేమ్ ఈ స్కేల్‌ని ఇట్లా తిప్పాలి. ఇట్లా తిప్పేసి ఈ మార్కింగ్ నుంచి సేమ్ ఇక్కడ మార్కింగ్ ఉంది గదా! ఈ 3.5 కాలు లూజు. కింద కాలు లూజ్ మార్క్ చేసుకున్నాం గదా! అక్కడికి. ఈ విధంగా మార్క్ చేసేసేయడమే. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి కిస్తా దగ్గర నుంచి రౌండ్ తీయడం అంటే, చాలా వరకు గూడాను ఇక్కడ చూడండి. బాగా చివరి వరకు గూడా మంచి రౌండ్ రావాలి గదా! అన్నట్టు ఇట్లా తీయపాకండి. ఇట్లా తీశారనుకోండి మీకు ఇబ్బందవుతది. అంటే ఇక్కడంతా ముడతలాగొచ్చేస్తది. ఓకేనా? అందుకోసం ఇక్కడి నుంచొచ్చేసి ఒక 1.5 ఇంచు వరకు మార్క్ చేసేసుకొని 1.5, 1.35 వరకు గూడా ఉండొచ్చండి. ఈ విధంగా ఫార్మాలిటీకి రౌండ్ తిరగాలంతే. ఓకేనండి? ఫార్మాలిటీకి అది రౌండ్ తిరగాలి. ఎక్కువ మంచి రౌండ్ తిరిగిందనుకోండి, అక్కడ పట్టేసినట్టు వస్తది. ముడతలాగా వస్తది అందుకోసం. ఓకేనండి. చూసారు కదా! ఎంతో సింపుల్ అనమాట. ఈ స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ని కట్ చేయడం, స్టిచ్ చేయడం అనమాట. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి నేను. కట్ చేసేసి తర్వాత మనం ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేద్దాం. సారీ బ్యాక్ పార్ట్‌కెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి. ఇది కూడా కట్ చేసేస్తున్నా. చూసారు గదా! మీకు ప్యాంట్ షేప్ చూస్తేనే అర్థమైపోద్దండి. ఓకేనా? ఇది తీసి పక్కన పెట్టేసి, ఈ క్లాత్ ఉంది గదా! దీన్నొచ్చేసి మళ్ళీ సేమ్ అదే విధంగా ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండేటట్టు ప్లేస్ చేసుకోవాలండి. ఓకేనా? సేమ్ అదే విధంగా 2 ఫోల్డింగ్స్ అనమాట. ఓకేనా? ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు ఉన్నాయి. ఆపోజిట్ వైపున వచ్చేసి క్లోజ్ పార్ట్ ఉంది. ఏవండీ ఆపోజిట్ వైపున క్లోజ్ పార్టే ఉండాలా అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇటువైపున మిగిలే క్లాత్ వచ్చేసి పాకెట్ యూజ్ చేయొచ్చు కాబట్టి, ఆ ఉద్దేశంతోటి ఆపోజిట్ వైపున వచ్చేసి ఈ విధంగా క్లోజ్ పార్ట్ ఉందండి. ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ప్లేస్ చేయడమేననమాట. ఇంకిక్కడ మీకు తెలియాల్సింది ఒక బ్యాక్ పార్ట్‌లో సీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏమన్నా మార్పులు చేయాలా? సీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎంత మార్క్ చేయాలి సైడ్? సీట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత మార్క్ చేయాలని ఒకటి తెలుసుకుంటే చాలండి. ఇంకెవరికైనా కూడాను ఇంక ఇదే పద్ధతనమాట. ఇంకే మార్పు ఉండదండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడంతా కూడాను మార్క్ చేసేస్తున్నా యాజ్ ఇట్ ఈస్‌గా. ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2 ఇంచెస్ పెడుతున్నా. వీళ్ళకొచ్చేసి సీటు నార్మల్ ఉంది కాబట్టి 2 ఇంచెస్ పెట్టాను. సీట్ ఎక్కువుంది. సేమ్ మెథడ్ అండి. హిప్ లూజు దానికి 2.5 యాడ్ చేసేసేయండి ఫ్రంట్ పార్ట్. ఇంకేం చేయబడలేదు. ఒక ఈ కిస్తా దగ్గరొచ్చేసి వీళ్ళకి పట్టేసినట్టు ఉంటది. బాగా లావుండే వాళ్ళకి. ఆళ్ళకొచ్చేసి 2.5, 3 ఇంచుల వరకు కూడా మార్క్ చేయాలి. ఓకేనా? ఇది ఒక్క కిస్తా పాయింట్ దగ్గర ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ మనం 2 ఇంచెస్ పెట్టాం గదా! వాళ్ళకి లావు ఎక్కువ ఉండే వాళ్ళకొచ్చేసి 2.5, 3 వరకు కూడా పెట్టాల్సొస్తది. ఇక్కడ 2.5, 3 పెట్టినప్పుడు ఇక్కడ గూడాను ఒక 2.5, 3 పెట్టాల్సొస్తది. ఓకేనండి. ఇది బాగా లావుండే వాళ్ళకి 3 ఇంచులతో ఆపేస్తే సరిపోద్ది. ఇంక అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకేనా. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. అంటే వాళ్ళు వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి. కూర్చున్నప్పుడు ఇబ్బంది ఉండకూడదు. మన స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఏంటంటే నిలబడినప్పుడు బానే ఉంటది గానీ, కూర్చున్నప్పుడు ఇబ్బంది ఉందని కంప్లెయింట్ చెప్తారు. అట్లా ఉందంటే ఇక్కడ ఈ మార్పులు చేయాలి. ఓకే. నీకు ఇస్తా దగ్గర పట్టేసిందంటే మనం కొంచెం డిస్టెన్స్ పెంచాలి. ఇంకోటేంటంటే సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడొచ్చేసి 2.5, 3 ఇంచులు పెట్టామనుకోండి వాళ్ళకి ఫ్రీగా ఉంటదనమాట. ఓకేనండి. వీళ్ళకి నార్మల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్. ఇక టోటల్ ఈ పై వైపు నుంచి ఈ చివరి వరకు గూడాను 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఇంక చెప్పాను గదా! సీట్ ఎక్కువుంటే 2.5 పెట్టండి. 3 గూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. చూడండి. చూడండి మొత్తం గూడా చివరి వరకు గూడాను. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ గూడా ఈ విధంగా రౌండ్ షేప్.
ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఓకేనా? చూడండి ఏ వైపున మార్క్ చేస్తున్నాను అనేది గమనించండి. కిస్తా పాయింట్ ఉంది కదా, ఈ కిస్తా పాయింట్ వరకు పై వైపున మాత్రమే ఈ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ మార్క్ చేయాలి. ఓకే, కిస్తా పాయింట్ వరకు ఎక్కువ ఉండాలండి. ఈ ముందుకు వచ్చే కొద్దీ నార్మల్గానే ఉంటుంది. ఇది ఎంతవరకు అయితే ఉందో సేమ్ అట్లే ఉంటుంది. చూడండి ఈ విధంగా. ఇది ఎందుకు అని మీకు డౌట్ వస్తే చెప్పండి. ఇది ఎందుకు అని మీకు డౌట్ రావచ్చండి. ఇది వచ్చేసి మనము ప్యాంట్ వేసుకున్నప్పుడు నిలబడుకున్నప్పుడు బాగుంటుంది, కానీ కూర్చున్నప్పుడు వచ్చేసి ఈ సీటు వల్ల ఈ పార్ట్ అనేది ఈడ దాకా వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ 2 ఇంచెస్ మనం పెంచకుండా అట్లాగే కుట్టేసాం అనుకోండి, ఇంక ఇక్కడ ఉండాల్సింది అంటే ఫ్రంట్ బ్యాక్ నార్మల్ ఉండాల్సింది ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. అప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి, అది బాగుండదు అనమాట. ఓకేనా? అందుకోసం ఎవరికైనా కూడా 2 ఇంచెస్ మార్క్ చేసేసేయండి ఇక్కడ హైట్. ఇంకంతే అనమాట. దీనివల్ల వచ్చేసి మనకి కూర్చున్నప్పుడు వచ్చేసి నార్మల్గా ఇక్కడికే ఉంటుంది, నడుము దగ్గరే ఉంటుంది పాయింట్, అంతకంటే కిందకి జారదు. మీరు ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేయకుండా బ్యాక్ పార్ట్లో కట్ చేసి స్టిచ్ చేశారనుకోండి, మీరు కూర్చున్నప్పుడు వచ్చేసి ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా? నడుము దగ్గర ఉండాల్సింది, హిప్ దగ్గర ఉండాల్సింది ఈ పాయింట్ బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే కిందకి జరిగింది ఈ సీట్ వల్ల. ఓకేనా? ఈ సీట్ వల్ల మనకి అది కూర్చున్నప్పుడు కిందకి జరిగిపోద్దండి. అందుకోసం ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. మీకు అర్థమైంది కదా, ఇది ఒక్కటేనండి. ఇలా బాగా లావు ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 2.5 3 పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకా మెథడ్ అయితే ఇదే, హిప్ లూజు దానికి ఒక 2.5 ఫ్రంట్, ఇంకా యాజ్ ఇట్ ఈజ్‌గా. ఇంకా కాలి లూజ్ కనుక మీకు ఎక్కువ కావాలంటే ఇక్కడ వచ్చేసి 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. లేదా ఇంకా సన్నగా కావాలంటే ఒక 3 ఇంచుల అటు 3 ఇంచుల అటు పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను అనమాట. సరే కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇంకా వీటిలో వచ్చేసి కింద కాలి పట్టీలకి క్లాత్ కావాలి మనకి. ఓకేనా? ఈ నడుము పట్టికి కూడా క్లాత్ కావాలి కాబట్టి అది ఎన్ని ఇంచెస్ ఉందనేది ఒకసారి కొలుద్దామండి. కొలిచేసుకొని ఇంక ఈ సైడ్ మిగిలింది కదా, ఈ క్లాత్లో మనం కట్ చేసేసుకుందాం. కొంచెం అప్రాక్సిమేట్గా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, మనకి ఎంత అవసరం అవుద్ది అని ఒక ఐడియా ఉంటుంది కదా. 12 12 12 29 కాలికి 29 ఇంచులు కావాలి. కాలి భాగానికి వచ్చేసి 29 ఇంచులు కావాలి. ఇంక వచ్చేసి 12 ఎంత 25 ఇంచులు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదెంతుంది 14 14 30 29 25 29 29 మొత్తం 9 9 18 ఒక 5 ఎంత 27 27 8 87 ఇంచులు కావాలి మనకి. ఓకేనా? 87 ఇంచులు క్లాత్ కావాలి. ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి మనం ఇక్కడ నుంచి క్లాత్ తీసుకుందాం. ఇంక దీనికి నేను పాకెట్ ఏమి స్టిచ్ చేయట్లేదులేండి. ఇంక ఇక్కడ నుంచి తీసుకునే క్లాత్ వెడల్పు ఎంత ఉండాలి అని మీకు డౌట్ రావచ్చు. క్లాత్ వెడల్పు వచ్చేసి నడుముకి వచ్చేసి ఒక 2.5 ఇంచులు, ఇంకా 3 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఎలా స్టిక్ యూజ్ చేస్తాను అనేది కూడాను చూపించేస్తానండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి కటింగ్తో పాటును ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని మెయిన్ టిప్స్ ఉంటాయండి. ఎక్కడి నుంచి స్టిచ్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఓకేనా? అవన్నీ కూడాను జాగ్రత్తగా గమనించండి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ కదా, రాంగ్ సైడ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి ఈ విధంగా కిస్తా పాయింట్ వరకు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఖర్చు వచ్చేసి మనం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేస్తూ వస్తామండి. ఇంకా మనం కట్ చేసేటప్పుడు కూడాను ఇంకా ఖర్చులు ఏమి యాడ్ చేయమన్నమాట. ఒక హిప్ లూజ్ ఒక్కటి సరిపోతుంది అనమాట. ఇంక ఎంత లూజులు మార్క్ చేసేసామో ఆ లూజులు సరిపోతాయండి. ఇంక దీనికి ఎక్స్ట్రా కూడాను ఖర్చులు అట్లాంటివి ఏమి యాడ్ చేయమన్నమాట. అదొకటి గుర్తుపెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా కుట్టు మీద కుట్టు 2 కుట్లు వేసానండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసాం కదండి, సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. కుట్టు మీద ఇంకో కుట్టు వేయాలి, అంటే 2 కుట్లు వేయాలండి. ఓకేనా? అదొకటే అనమాట. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఒక 2 కుట్లు వేసేయడమే. చూడండి, ఒక కుట్టు అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తున్నానండి. చాలా సింపుల్ అండి ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే. కానీ నార్మల్ ప్యాంట్ కంటే కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనండి? వేసుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా. ఇది వచ్చేసి రైట్ సైడ్ కదా, ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి.
మనం వచ్చేసి ఈ కిస్తా పాయింట్ దగ్గర నుంచి మిడిల్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఓకేనా. ఇది కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలి సైడ్ భాగాన్ని స్టిచ్ చేస్తామన్నమాట. చూడండి ఇక్కడ మిడిల్ నుంచి కూడాను ఇక్కడ కూడాను 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి ఇవి రెండు ఈక్వల్గా పట్టుకొని ఇంక ఇక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలండి. చెప్పాను కదా, కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకుంటూ రావాలండి చివరి వరకు కూడా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫ్రంట్ పార్ట్ని సాగదీసినా సాగిపోద్ది, బ్యాక్ పార్ట్ని సాగదీసినా సాగిపోద్ది అనమాట. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి నిదానంగా 1/2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. చూడండి ఈ విధంగా నిదానంగా సాగదీసామనుకోండి సాగిపోద్ది. అది కొంచెం క్రాస్ పార్ట్ కదా, అందుకోసం ఈ కాలి భాగం వచ్చేసి సాగదీస్తే సాగిపోద్దండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఈ విధంగా నిదానంగా చివరి వరకు కూడాను ఒక కుట్టు వేసేసాను. మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేస్తాం. అంటే ప్రతి చోట కూడాను 2 కుట్లు వేయాలండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు. అయితేనేమి ఇంకా ఈ కిస్తా పాయింట్ ఉంది కదా కాలి భాగం, ఇదంతా కూడాను 2 కుట్లు వేయాలి. ఇప్పుడు మళ్ళీ కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా రివర్స్ చేసేసి. ఓకేనండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంక ఈ ప్యాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఈ ప్యాంట్ కటింగ్. ఓకేనండి. కొత్త వాళ్ళు కూడా స్టార్టింగే పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేయొచ్చండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకవైపున వచ్చేసి 2 కుట్లు వేసేసాక మిడిల్ వరకు కూడాను సేమ్ ఇంక అక్కడి నుంచి కూడాను ఇంకొక చివరి వరకు కాలు చివరి వరకు కూడాను ఇంకా జాయిన్ చేసేసుకుంటూ రావడమేనండి ఇంకొక సైడ్. చూడండి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాలి భాగాలు అనేవి హెచ్చుతగ్గులు రావండి. ఓకేనా. ఇంకా మీకు హెచ్చుతగ్గులు వచ్చాయంటే మీరు ఏదో సాగదీసి పట్టుకొని ఉంటారు. అంటే మీరు ఏదో కాలి భాగాన్ని ఈ సైడు ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం కదా, ఏదో ఒక పార్ట్ని వచ్చేసి లాగి పట్టుంటారు. లాగి పట్టామంటే ఖచ్చితంగా కూడాను చివరికి వచ్చేసరికి హెచ్చుతగ్గులు వస్తాయండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకని నిదానంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని జాగ్రత్తగా కుట్టుకుంటూ రండి. చూడండి మీకు అర్థమవడం కోసమే ఈ విధంగా నిదానంగా చూపిస్తున్నాను. చూడండి చివరి వరకు కూడా ఒక కుట్టేసేసాను కదా, మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకా కిస్తా పాయింట్ వరకు కూడా ఇంకో కుట్టు వేసేస్తాను. అప్పుడు వచ్చేసి 2 వైపులా కూడాను 2 కుట్లు వేసేసినట్టు అనమాట. చూడండి ఈ విధంగా మొత్తం కూడాను కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కాలి భాగానికి పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మీ ఇష్టం అండి. ఇక్కడ వచ్చేసి బక్రమైన యూజ్ చేయొచ్చు, లేదంటే ఇది థిక్ క్లాత్ కాబట్టి నేను ఈ విధంగా పట్టీని, ఓకేనా, 2.5 ఇంచుల పట్టీ ఉంది కదా ఆల్రెడీ కట్ చేసాం కదండి, ఆ పట్టీనే ఇక్కడ యూజ్ చేస్తున్నాను, స్ట్రైట్ పీస్నే. ఓకేనా. లేదు మీరు ఖచ్చితంగా బక్రం కావాలి అనుకుంటే బక్రం కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవచ్చండి. కొంతమంది వచ్చేసి పర్టికులర్గా అడుగుతారు క్లాత్ థిక్గా ఉన్నా కానీ మాకు బక్రం యూజ్ చేయండి అని. అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఇంక వాళ్ళు అడిగినప్పుడు మనం ఖచ్చితంగా బక్రం యూజ్ చేయాలి. చూడండి ఈ విధంగా పట్టీని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 కుట్లు వేసేస్తే పర్ఫెక్ట్ ఉంటుందండి. మీరు ఈ పట్టీకే బక్రాన్ని స్టిక్ చేసేసి కుట్టేయచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది తెలియాలంటే ఇదే స్ట్రైట్ కట్ ప్యాంట్ని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అది వచ్చేసి కాలి భాగానికి బక్రాన్ని స్టిచ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్యాంట్కి వచ్చేసి నడుం పట్టి కాలి పట్టీకి వచ్చేసి క్లాత్ వచ్చేసి సపరేట్గా తీసుకున్నాం కదా, ఆ వీడియోలో ఏంటంటే ఆ క్లాత్ వచ్చేసి నడుం పట్టీకిను ఇంకా కాలి పట్టీకి వచ్చేసి క్లాత్ ఆల్రెడీ ఉంచుతాం అనమాట. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకొని మనం కట్ చేసేస్తాం అనమాట. అది ఎట్లా కుదురుతుంది అంటే మనకి ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంటే, మనకి క్లాత్ ఎక్కువ ఉంటే ఆ పద్ధతి అనమాట. క్లాత్ తక్కువ ఉంటే ఈ విధంగా నడుము పట్టి కాలి పట్టి అనేది సపరేట్గా కట్ చేస్తాం, అంతే అండి తేడా. చూసారు కదా, ఒక సైడ్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాము కాలి పట్టిని, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఇక్కడ గమనించండి, నేను వచ్చేసి ఒరిజినల్ వైపున పెట్టేసుకొని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఇక్కడ ఏంటంటే కావాల్సింది 42 అండి. నేను వచ్చేసి 41 ఇంచెస్ వచ్చేసి ప్యాంట్ని కట్ చేశాను అనమాట. ఇంకొక 1 ఇంచ్ అనేది ఈ పట్టి దగ్గర ఫోల్డింగ్లో గమనిస్తే అర్థమవుతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఓకేనండి. అంటే మీకు స్టార్టింగ్లో చెప్తే అర్థం కాకపోవచ్చు కటింగ్ చేసేటప్పుడు, అందుకని ఇప్పుడు చెప్తున్నానండి. చూడండి పాదం గ్యాప్తో స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఆ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, అదంతా కూడాను ఒక 1 ఇంచ్ క్లాత్ అనమాట. అంటే మనకు కావాల్సింది ఎగ్జాక్ట్గా 42 వచ్చేసింది అనమాట మనకి. ఓకేనండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఈ విధంగా కుట్టేసిన తర్వాత మళ్ళీ చివర కూడా ఇంకో కుట్టు వేసేస్తే మనకి చూడడానికి బాగుంటుందండి. చూడండి, ఈ చివరిలో కూడాను ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. చివర ఒక కుట్టు వేసేసి మళ్ళీ మిడిల్లో ఇంకో కుట్టు వేసేస్తాను. మీకేమనిపిస్తుందండి ఈ వీడియో? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమనిపించింది, మీకు అర్థమైందా లేదా ఏంటనేది నాకు వచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? నేను ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధానాలు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడాను మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఓకేనండి, అందుకోసం అనమాట. చూడండి, మళ్ళీ మిడిల్లో వచ్చేసి ఇంకో కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి కాలి పట్టిని అయితే స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకా కాలి సైడ్ భాగం నడుము దగ్గర నుంచి కూడాను ఏ విధంగా సైడ్ జాయిన్ చేసుకుంటూ వస్తాననేది గమనించండి. ఇంక ఇక్కడ కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇంకా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. మీకు గమనించారా, కిస్తా పాయింట్ స్టిచ్ చేసుకున్న తర్వాతే కాలి సైడ్ భాగాలు వచ్చేసి స్టిచ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదండి. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమే. వీటిని కూడా సాగదీసి పట్టుకోకూడదండి. ఓకేనా? ఈ విధంగా నిదానంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసి 1/2 ఇంచ్ గ్యాప్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమే అనమాట. ఇంక ఇక్కడ నుంచి సాగదీస్తూ పట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమనండి. ఓకేనా? చూడండి, కిస్తా పాయింట్ తర్వాత నుంచి కాలి భాగాలు క్రాస్ ఉంటుందండి. ఓకేనా? మీరు కట్ చేసినప్పుడు మనకు చూసారు కదా, అదంతా క్రాస్ పార్ట్ వస్తుంది కాబట్టి మనము ఏ పార్ట్ని సాగదీసినా కానీ సాగిపోద్ది. ఇప్పుడు చివరికి వచ్చేసరికి హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకోసమే పర్టికులర్గా 1కి 2 సార్లు చెప్తున్నానండి. ఓకేనా? ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చూడండి, చివరికి వచ్చేసరికి ఒక రబ్బు ఇచ్చాను. సేమ్ అదేవిధంగా ఒక కుట్టు వేసేస్తాం కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేయాలన్నమాట. ఈ స్ట్రైట్ కట్ పాయింట్లో ఏంటంటే కుట్టు మీదే ఇంకో కుట్టు వేయాలి. 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేయాలండి. ఎక్కడైనా కూడాను సైడ్ జాయిన్ చేసే దగ్గర, కిస్తా పాయింట్ దగ్గర ప్రతి చోట కూడాను 2 కుట్లు వేయాలన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా ఎంత నిదానంగా చూపిస్తున్నాను. నేను నార్మల్గా ఏ విధంగా స్టిచ్ చేశానో అదే విధంగా మీకు చూపిస్తున్నానండి. ఓకేనండి? ఒక వైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను నడుము దగ్గర నుంచి కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఈ విధంగా రెండింటిని సమానంగా పట్టుకొని హెచ్చు తగ్గులు లేకుండా స్టార్టింగ్ 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమే. చూడండి, చెప్పాను కదా, కుట్టు మీద ఇంకో కుట్టు వేయాలన్నమాట. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. సాగదీసి పట్టుకోకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయాలి, అంతే అండి. అదొకటే అనమాట. ఈ కటింగ్లో మెయిన్ టిప్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవే అనమాట. ఓకేనండి? ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏ విధంగా నడుము పట్టి స్టిచ్ చేసి ఎలాస్టిక్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూస్తూ ఉండండి. చూడండి, చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు ఒక కుట్టు వేసాం కదా, మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేయాలండి. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడం. ఇక్కడ మెయిన్ వచ్చేసి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనకి నడుము పట్టి కాలి పట్టి సపరేట్గా తీసాం కదా, ఇంకొక వీడియో ఆల్రెడీ చేస్తున్నానండి. ఓకేనా? ఒక కాలేజీ పిల్లలకి ఏ విధంగా ప్యాంట్ని కట్ చేసి స్టిచ్ చేయాలనేది సేమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది థంబ్నెయిల్ పెట్టేసి వీడియో చేస్తున్నాను అనమాట. అందులో వచ్చేసి మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నడుము పట్టికిను కాలు పట్టికి వదిలిపెట్టేసుకొని, అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని మనం కట్ చేస్తాము. జస్ట్ అక్కడ ఫోల్డ్ చేసేస్తే సరిపోద్ది ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్న పార్ట్ని. ఓకేనా? కావాలంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ పద్ధతి, క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పద్ధతి అనమాట. అదొకటేనండి. ఇంక ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ వైపున ఆల్రెడీ 2.5 ఇంచులు క్లాత్ మనం స్ట్రైట్ పీస్ని కట్ చేసుకొని ఉన్నాం కదా, ఆ పార్ట్ని ఆ పీస్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎక్కడి నుంచైనా ఏదైనా నడుము భాగం ఎక్కడి నుంచైనా ఒక చోట నుంచి ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి.
ఓకేనా. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఎండ్ చేస్తాం అన్నమాట. అక్కడ వరకు మళ్ళీ కుట్టుకుంటూ వస్తామండి. చూడండి ఫుల్ రౌండ్ ఫ్రంట్కి బ్యాక్కి కూడాను మొత్తం ఈ పట్టీని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎందుకు సపరేట్గా పట్టీ తీసామండి, మనకి క్లాత్ తక్కువ ఉండబట్టి పట్టీని సపరేట్గా తీసాము. అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు క్లాత్ ఎక్కువ ఉంది మా దగ్గర అట్లాంటప్పుడు ఏంటంటే వేరే వీడియో చూడండి, అది కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియో అనమాట. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే అనమాట. మీకు అర్థమవ్వాలి కదా అనేసి నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి. చూడండి ఇంకా ఇప్పుడు ఎలాస్టిక్ ఈ నడుము కొలతకి ఈ హిప్ లూజ్కి ఎంత ఎంత ఎలాస్టిక్ తీసుకోవాలనేది కూడాను చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నా. చూడండి ఇప్పుడు వచ్చేసి కట్ చేసాం కదా, ఇప్పుడు రెండు ఇవన్నీ సపరేట్ పీసులుగా ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఈక్వల్గా ఈ విధంగా పట్టుకొని జాయిన్ చేసేసేస్తాం. చూడండి ఈ విధంగా జాయిన్ చేసేయడమేనండి. ఫస్ట్ వచ్చేసి ఒక కుట్టు కుట్టేసి ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇదంతా కొంత పార్ట్ అయితే ఓపెన్ ఉంది కదండి, దీన్ని కూడా ఇక్కడ ఒక కుట్టు వేసేసి జాయిన్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇది లోపలికి ఏ విధంగా ఫోల్డ్ చేస్తాననేది గమనించండి. ఈ పైన ఈ 2.5 ఇంచుల క్లాత్ ఉంది కదా, అదంతా కూడా ఫోల్డింగ్ కోసమే అండి. ఓకేనా. జాయిన్ చేసేసాం కదా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, ఈ పట్టినంతా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఓకేనండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడం అనమాట. ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో అక్కడే కుట్టుబడాలన్నమాట. ఓకేనా. మనం తీసుకునేది 1 ఇంచ్ వెడల్పు కాబట్టి ఈ 2.5 ఇంచ్ పట్టి సరిపోద్దండి. లేదు మీరు ఇంకా కొంచెం ఎక్కువ వెడల్పు తీసుకుంటున్నారు ఎలాస్టిక్ అంటే 1.5 2 ఇంచులు అట్లాంటివి ఉంటాయి కదా, ఆ టైప్ ఎలాస్టిక్లు అయితే కొంచెం ఈ పట్టి వెడల్పు మార్చుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. అది ఒకటే తేడా అండి. మీరు 1 ఇంచ్ ఎలాస్టిక్ యూజ్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఈ 2.5 ఇంచుల వెడల్పు పట్టి. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ రావాలండి. సర్దుకుని కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి మనం ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడే కుట్టుబడుతుంది అనమాట. అక్కడే అంతవరకు కుట్టుకుంటూ రావాలండి. చివరికి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలిపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వచ్చేసి ఎలాస్టిక్ని ఎక్కించాలి. మనం ప్యాంట్కి బొందుని ఏ విధంగా ఎక్కిస్తామో సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ కూడాను ఎలాస్టిక్ని ఎక్కిస్తామండి. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఇంత సింపుల్గా ఎలాస్టిక్ ప్యాంటు స్టిచ్ చేయడం అని మీరే అంటారు. చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసరికి రబ్బిచ్చాను, అక్కడ వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్ ఉంచాను. ఓకేనా. ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచేసాను. ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకునే ఎలాస్టిక్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు ఎలాస్టిక్ అనమాట. ఇక్కడ మీరు వచ్చేసి హిప్ లూజ్ 40 అయితే మనం ఈ ఎలాస్టిక్ని ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి అని ఒక 10 ఇంచెస్ తగ్గించేసి ఒక 30 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ వచ్చేసి 31 తీసుకున్నాను, ఎందుకంటే ఆ ఎలాస్టిక్ని 2 చివర్లు కూడా జాయిన్ చేయాలి కదా, అందుకోసం నేను 31 తీసుకున్నాను. ఇక్కడ ఒక మీకు డౌట్ రావచ్చండి, ఎవరికైనా కూడాను హిప్ లూజ్లో ఒక 10 ఇంచెస్ తగ్గిస్తే సరిపోద్దా అని. ఓకేనండి. 10 ఇంచెస్ అయినా సరిపోతుంది, లేదంటే ఇంకా ఒక 2 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ తగ్గించిన హిప్ లూజ్ ఎంత ఉందో అందులో ఒక 8 ఇంచెస్ లెస్ చేసినా కూడా సరిపోద్ది అనమాట. ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది, అందులో ఏ డౌట్ లేదండి. కానీ ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 ఇంచెస్ తగ్గించాను అనమాట. ఓకేనండి. చూడండి ఈ విధంగా మనము నాడ ఏ విధంగా ఎక్కిస్తామో ప్యాంట్కి సేమ్ అదే విధంగా నిదానంగా సర్దుకుంటూ ఎక్కించుకుంటూ రావాలండి. ఇది వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకేనా. ఎలాస్టిక్ సాగుతుంటుంది కదా, మనకు వచ్చేసి నాడ ఎక్కించినంత ఈజీగా అయితే కుదరదు అనమాట. అట్లాగని మీరు పట్టిన 1 ఇంచ్ వెడల్పు కంటే ఇంకా తక్కువ పెట్టుకున్నారంటే అసలు ఎక్కించడానికే కుదరదండి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా.
1 లేదా 1.5 ఇంచులు వెడల్పు ఉండాలి ఆ పట్టి. అప్పుడే మనకి ఈ ఎలాస్టిక్ ఈజీగా ఎక్కిద్ది అనమాట. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కూడా చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఫ్రిల్స్ కూడాను ఈవెన్గా వచ్చాయి కదండి, అది ఏ విధంగా ఏ టెక్నిక్ యూస్ చేయడం వల్ల అంత ఈవెన్గా ఫ్రిల్స్ వస్తాయి అనేది కూడా చూస్తూ ఉండండి. చాలా సింపుల్ అనమాట ఆ విధంగా ఫ్రిల్స్ తెప్పించడం. చూడండి, మొత్తం కూడాను ఈ విధంగా ఎక్కిచ్చేసాను అనమాట. ఈ విధంగా లాగడం వల్ల ఇంకో వైపున ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నేను పిన్ పెట్టుకున్నానండి. ఓకేనా, మళ్ళీ మనకు పనికి పని కదా, అందుకోసం 2 వైపులా పిన్నులు పెట్టేస్తాను. ఒకవేళ లాగడం వల్ల లోపలికి వెళ్ళిపోద్ది కదా, అందుకోసం. ఇప్పుడు వచ్చేసి ఈ 2 ఒకదాని మీద ఒకటి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ప్లేస్ చేసేసుకొని మొత్తం రబ్బించుకుంటూ రావడమేనండి. ఈ విధంగా మొత్తం రబ్బిచ్చేయడమే. చూడండి, ఈ విధంగా రబ్బిచ్చేస్తే ఎంత గట్టి కుట్లు వేస్తే అంత మంచిదనమాట. ఓకేనా, నార్మల్ స్టిచ్ వీకండి, ఖచ్చితంగా రబ్ ఇవ్వాలి. ఓకేనా, ఈ విధంగా రబ్బిచ్చేసిన తర్వాత చూడండి, ఈ దారాన్ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఎలాస్టిక్ని లోపలికి సర్దేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, 2 ఇంచెస్ గ్యాప్ మనము ఎలాస్టిక్ ఎక్కించడానికి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నామండి. అంతవరకు కుట్టు కుట్టేసామన్నమాట. ఇంక ఇప్పుడు చూడండి ఏ విధంగా సర్దడం వల్ల ఫ్రిల్స్ ఈవెన్గా వస్తాయి అనేది గమనిస్తూ ఉండండి. చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత ఈ విధంగా సాగదీయాలండి. ఓకేనా, ఈ విధంగా సాగదీస్తే మనకి ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అంటే క్లాత్ అనేది ఈవెన్గా సెట్ అయిపోద్ది. ఇంక మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ సూది దింపి ఇంకంతే లాగి పట్టుకోవాలన్నమాట. ఓకేనా, ముందు వైపును వెనక వైపును 2 కూడా లాగి పట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి, సూది దింపి ఆ తర్వాతే మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలి, సాగదీయాలండి. ఇప్పుడు సూది దింపి మళ్ళీ ఇప్పుడు సాగదీస్తాను. చూడండి, ఇప్పుడు సాగదీసి పట్టుకోవాలంటే ముందు సూది దింపి ఉండాలి. ఓకేనా, ముందు వైపు పట్టుకోవాలి, వెనక వైపు కూడా సాగదీసే పట్టుకోవాలండి. ఓకేనా, మనం ఇంతకుముందు ఫ్రిల్ ఈవెన్గా ఏ విధంగా ఏర్పడిందో కుట్టిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో కుట్టు వేస్తున్నానండి. కావాలంటే ఇంకా సైడ్స్ కూడాను మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకొక 2 కుట్లు వేసుకున్నా పర్లేదు. నేనైతే వేయట్లేదండి, ఒక మిడిల్లో కుట్టు వేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి, చూడండి ఈ విధంగా సాగదీసి పట్టుకోవాలి. గుర్తుంది కదా, సూది దింపి మనము స్టార్టింగ్ వచ్చేసి సాగదీయాలి, ఆ తర్వాత వెనకాల కూడా పట్టుకోవాలి. ఓకేనా, సాగదీసి పట్టుకుంటేనే మనకి కుట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే అనమాట, చాలా సింపుల్. ఓకేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడండి, అంటే నేను చెప్పడంతో పాటు కూడాను మీరు గమనిస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, నేను ఏ విధంగా సాగదీసి పట్టుకొని స్టిచ్ చేస్తున్నాను అనేసి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే, అవునా కాదా? ఓకేనా, ఎలాస్టిక్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది వచ్చేసి ఫ్రంట్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేయగలిగినవి ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉందండి, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి.